జై శ్రీరామ్ అన్న బాగుంది సినిమా బాగుందన్న ఫుల్ ర్యాంప్ అన్న బాగుంది సూపర్ గా ఉంది బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ఎక్సలెంట్ గా ఉందన్న అంతకు మించి సినిమా లేదన్న బ్లాక్ బస్టర్ సూపర్ బ్లాక్ బస్టర్ ఉందన్న ఎక్సలెంట్ గా ఉందన్న మనోజ్ అన్న అయితే హైప్ అన్న నిజంగా హైప్ అన్న సూపర్ గా ఏదా మాత్రం బ్లాక్ బస్టర్ మాత్రం సూపర్ గా చేశారు చాలా బాగా చేశారు ఆయన సీనియర్ మోస్ట్ కదా సూపర్ తేజ సత్య కూడా సూపర్ చేశాడు చాలా బాగుంటాయి పిల్లోడు కూడా బాగా ఎంజాయ్ చేసినాడు అదిరిపోయింది సినిమా బ్లాక్ బస్టర్ విజువల్స్ స్టంట్స్ యాక్షన్ సిజిఐ విజువల్స్ అదంతా చాలా బాగుంటుంది చాలా బాగుంది బడ్జెట్ లో చాలా బాగా చేశారు చాలా బాగుంది వర్త్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే బాగుందన్నా ఏం నచ్చింది అంతగా రాముడు లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్ నా రాముడు హైలైట్ బయట గూస్ బంప్స్ వస్తామా వస్తాను ఏంది థియేటర్ మొత్తం అరుపులు ఏమి అరుపులు లాస్ట్ బా సినిమా అయితే బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ నా కానీ సాంగ్ లేదు ఆ సాంగ్ కోసం సినిమా అయితే హైలైట్ మనోజ్ మనోజన్కి ఆన్సర్ ఏం చేసిన మనోజన బెస్ట్ క్యారెక్టర్స్ వస్తాయి మనోజన్కి ఏ విలన్ క్యారెక్టర్ సూట్ అయింది ఎప్పుడు ఇలాంటివి చేయలే కదా అన్న చేసినలా బాగా అయితే బాగుంది మనోజన్ క్యారెక్టర్ బాగుంది తేజ సజ్జాన్ అయితే హైలైట్ నా అరిపించారు బాగుంది నా సినిమా సూపర్ మీరు ఆల్రెడీ మార్వెల్లో ఇవన్నీ చూసింటారు మన తెలుగులో వేరే లెవెల్ ఉంది నా సినిమా మాత్రం ఇంటర్వెల్ వరకు కామెడీతో బాగుంది ఇంటర్వెల్ పై నుంచి హైప్ ఉంది సినిమా ఫుల్ హైప్ ఉంది క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గూస్ బంప్స్ నా చూడండి సినిమా చూడండి ఫుల్ హైప్ ఉంటుంది సినిమాకి వచ్చి టికెట్ పెట్టిన దానికి మీకు వాల్యూ ఉంటుంది సినిమాకి బాగుంది నా సినిమా బాబా హైలెక్స్ మనోజ్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్ లాస్ట్ లో వాళ్ళిద్దరు కలుసుకునే మూమెంటే మైండ్ బ్లోయింగ్ నా బాగుంటుంది సినిమా చూడండి మనోజ్ అన్న కూడా ఫ్యాన్స్ పెరిగిపోతారు ఫుల్ గా ఉంటుంది అన్న యాక్టింగే సూపర్ ఫస్ట్ విలన్ మనోజ్ అన్న ఎంట్రీకి పెట్టినాడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ హైలైట్ సూపర్ గా ఉంది నా సినిమా హీరోయిన్ యాక్టింగ్ సింపేసింది శ్రేయ తెలుసా మీకు చాలా తర్వాత వచ్చారు శ్రేయ ఆమె లాస్ట్ లో వస్తుంది అనుకున్నాము బట్ ఐ మిస్ దెమ్ హీరోయిన్ కార్తీక్ ఘట్టంనేని ఇంతవరకు కొంచెం మిస్ చేసినారు అన్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లేపినాడు సినిమా అన్న మనోజ్ అన్న యాక్టింగ్కి వాళ్ళకి భలే ఉంటుంది సీజీ ఎఫెక్ట్స్ అయితే టాలీవుడ్ నుంచే పోవాల సీజీ ఎఫెక్ట్స్ మటుకు హైలైట్గా పెట్టినారు ఎక్కడే కానీ ఇది కాదు ఈరోజు నుంచి మిరా జైత్రయాత్ర మొదలవుతుంది చూపిస్తారు ఇంకా టాలీవుడ్ అంటే ఏంటో బాలీవుడ్ తెలుస్తుంది బాయ్కాట్ కాదు ఇంకా చూపిస్తారు మళ్ళీ తెలుగు సినిమా గర్వకారణం తల ఎత్తుకోవాలా పెట్టిన టికెట్ కి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా చూస్తారు హనుమాన్తో సినిమా చూస్తారు దీంతో ఏం చూస్తారు ఏతయాత్ర మొదలవుతుంది ఇంత అవునా ఇది హనుమాన్ యాత్ర ఇది మిరా యాత్ర మొదలవుతుంది ఇండియన్ యాత్ర చూపిస్తారు పీక్స్ అన్న ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి చేసినారు నువ్వా నేను అన్నట్టు చేసినారు శ్రేయ మ్యాన్కి బెస్ట్ కంబ్యాక్ ఇది ఆయన క్యారెక్టర్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఏదో పెట్టినామని కాకుండా స్టోరీకి హైలైట్గా పెట్టినారు జగపతి బాబు గారు వాయింది కూడా హైలైట్ క్యారెక్టర్ అందరికి ఇంపార్టెన్స్ ఉంది కార్తీక్ ఘట్టంనేని ఏమో అనుకున్నారు కొంచెం మిస్ చేస్తారని కానీ ఆయన డెడికేషన్గా ఆయన తీసిండే ఇది ఆయన ఏదైతే నమ్మినాడో ఆ సినిమాలో కనపడుతుంది ఎన్ని పార్ట్స్ ఇస్తా చూస్తారైతే ఫస్ట్ నుంచి లాస్ట్ బోర్ అనేది లేదన్నా